నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో విశేషాలు. సిక్కోలు జిల్లా క్రీడలకు నిలయమైన జిల్లా అని, జిల్లా నుంచి ఖాసిం ఖాన్, కరళం మల్లేశ్వరి, నీలంశెట్టి లక్ష్మి వంటి ఎందరో క్రీడాకారులు జిల్లా ఖ్యాతిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చాటారని ప్రభుత్వం మాజీ విప్ ఆమ్దాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్లు అన్నారు. నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో 11వ జూనియర్ ఇంటర్ రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలను శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కూన రవికుమార్, గొండు శంకర్ మాట్లాడుతూ క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించినప్పుడే వారిలో ఉన్న ప్రతిభ, నైపుణ్యం ఉన్నత స్థాయిలో బయటకు వస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం క్రీడల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, 5 ఏళ్లుగా కోడి రామ్మూర్తి స్టేడియం పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడగానే నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే స్టేడియం పనులు ప్రారంభించామని, త్వరలోనే స్టేడియంను పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులకు అందజేస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో క్రీడాకారులు క్రీడలకు దూరం అవుతున్నారని చెప్పారు. దాతల సహకారంతోనే జిల్లాలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు. క్రీడాభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారం ఎప్పటికీ మరోలేనిదని చెప్పారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్బాల్ సంఘ రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రతినిధులు, క్రీడాకారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో ట్రైనీ పీజీ వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న డాక్టర్స్, విద్యార్థులు, ప్రజా సంఘాలు ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీకాకుళం రిమ్స్ మెడికల్ కాలేజీ నుంచి నగరంలో డే అండ్ నైట్ జంక్షన్ మీదుగా సూర్యమహల్ 7 రోడ్ల కూడలి మీదుగా ఈ ర్యాలీ సాగింది. అనంతరం 7 రోడ్ల కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అనంతరం జనసేన నేత, సీనియర్ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ సనపల నరసింహమూర్తులు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వచ్చి ఈ అమానుష ఘటనను ఖండించాలని, బాధ్యులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అత్యాచారం, హత్య చేసిన ఘటనలో నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని వారు కోరారు. మానవ మృగాలను వేటాడి పట్టుకొని తక్షణమే ఉరితీయాలని డిమాండ్ చేశారు. సమాజంలో పవిత్రమైన వృత్తిలో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలని వారు కోరారు. ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యులకు రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని వారు విజ్ఞప్తి చేశారు. మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం ట్రాఫిక్ ఎస్ఐ వి సందీప్ కుమార్ హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో గల స్థానిక 80 అడుగుల రహదారిలో ఆదివారం ఉదయం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాలను తనిఖీ చేశారు. వాహనదారుల వద్ద సరైన పత్రాలు ఉన్నాయా లేవా అని పరిశీలించారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపటం చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు ఈ విషయం ప్రోత్సహించరాదని హితవు పలికారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, మద్యం సేవించి వాహనాలు నడపటం వల్ల అధిక ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఇటువంటి వాటి పట్ల వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నట్టు ఎస్ఐ వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. గేమ్స్కి గట్టకు వచ్చి అందరూ ట్రిపుల్ రైడింగ్ గట్టకెళ్ళి యాక్సిడెంట్లు గట్ట చేస్తున్నారని స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. దాని మీద ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. మైనర్ డ్రైవింగ్స్ పట్టుకుంటూ కౌన్సిలింగ్ చేస్తున్నాం. ట్రిపుల్ రైడింగ్ కూడా కౌన్సిలింగ్ చేస్తున్నాం. నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించడంలో శ్రీప్రియ వంటకం యాజమాన్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, వినియోగదారులు శ్రీప్రియ వంటకాన్ని ఆదరించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్కు ఆనుకుని శ్రీప్రియ వంటకం హోటల్ను ఆదివారం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బిజీ జీవితంలో ప్రజలు ఎక్కువగా హోటల్ ఆహారంపై ఆధారపడుతున్నారని తెలిపారు. కావున వినియోగదారులకు రుచికరమైన, నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలు అందజేసి ప్రజల్లో నమ్మకాన్ని చూరగొనాలని చెప్పారు.
హోటల్ రంగంలో పివి రమణకు దశాబ్దాల అనుభవం ఉందని, ఆ అనుభవంతోనే నగరంలో హోటల్ రంగాన్ని విస్తరిస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో శ్రీప్రియ వంటకం హోటల్ ఉన్నతంగా నిలిచి హోటల్ యాజమాన్యాలకు లాభాలు చేకూర్చాలని ఆకాంక్షించారు. అన్ని రకాల వెరైటీలను యువతకు నచ్చేలా అందించాలని చెప్పారు. ఆహార భద్రతాధికారులు సూచించిన నిబంధనలు పాటిస్తూ వారికి సహకరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పివి రమణ కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ నెలవారీ సంగీత కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం స్థానిక బాపూజీ కళామందిర్లో బెంగళూరుకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు పట్టాభిరామ్ పండిట్ గారి గాత్ర కచేరీ అలరించింది. శ్రీకాకుళం మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ గౌరవాధ్యక్షులు డాక్టర్ పి మాలతి, సంప్రదాయం డైరెక్టర్ స్వాతి సోమనాథ్, సంస్థ అధ్యక్షులు జె వెంకటేశ్వరరావు, వ్యవస్థాపక కార్యదర్శి మావుడూరు సత్యనారాయణ శర్మలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాడివలస కొండలరావు మంగళధ్వని సాక్సోఫోన్ కచేరీ జరిగింది. అనంతరం ముఖ్య అతిథులు డాక్టర్ సుధీర్, ప్రొఫెసర్ నిక్కు అప్పన్న, రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావు, డాక్టర్ సనపల నరసింహమూర్తి, డాక్టర్ అమ్మన్నాయుడు, డాక్టర్ బాన్న సంజీవరావు, డాక్టర్ ఎస్ స్రవంతి, భాస్కర భట్ల శ్రీరామ్మూర్తి శర్మ, కళా ప్రవీణ బండారు చిట్టుబాబు గారు సరస్వతీదేవి చిత్రపటానికి మరియు మావుడూరు జగన్నాథ శర్మ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టాభిరామ్ పండిట్ గారి గాత్ర సంగీత విభావరికి, వాయులీనంపై డాక్టర్ మావుడూరు సత్యనారాయణ శర్మ, మృదంగంపై మావుడూరు సూర్యప్రసాదరావు, ఘటంపై శ్రీ బంకుపల్లి దుర్గా శ్రీనివాస శర్మలు వాయిద్య సహకారాన్ని అందించగా కార్యక్రమం ఆశాంతం ప్రేక్షకులను రంజింపజేసింది. ఇటువంటి మంచి కార్యక్రమాలను మన శ్రీకాకుళంలో జరుపుకోవటం శుభ పరిణామమని పలువురు వక్తలు కొనియాడారు. మనసును అధీనంలో ఉంచటం, జీవితాన్ని ఆనందమయం చేసుకోవటం ఆత్మశుద్ధితో, ధ్యానంతోనే లభిస్తాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియం వద్ద నుంచి 7 రోడ్ల కూడలి వరకు ద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రతినిధి బిందు మాధవి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర మెగా శాకాహార సద్భావన ర్యాలీని ఆదివారం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో గొండు శంకర్ పాల్గొని మాట్లాడారు. ఆత్మశుద్ధికి అనువైన మార్గం ధ్యానం అని చెప్పారు. ధీ, యానం పదాల కలయికే ధ్యానం. ధీ అంటే బుద్ధి, యానం అంటే ప్రయాణం అని చెప్పారు. అందరూ బుద్ధితో జీవనం కొనసాగించటమే ధ్యానమని పేర్కొన్నారు. పత్రిజీ పిరమిడ్ ద్వారా సహజ సిద్ధమైన యోగా చేసుకోవచ్చన్నారు. పిరమిడ్ ధ్యానం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని చెప్పారు. తాను ప్రతిరోజు ధ్యానం, ప్రాణాయామం, సుదర్శన క్రియ చేస్తానని అన్నారు. దీనివల్ల చెడు ఆలోచనలు మనసులోకి రావని వివరించారు. శాకాహారం కోసం మానవ శరీరం రూపొందించారని చెప్పారు. శాకాహారం భుజించటంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మరిన్ని ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. తాను గత 9 ఏళ్లుగా మాంసాహారం
మాంసాహారానికి దూరంగా ఉన్నానని, శాకాహారం తీసుకుంటే శరీరం తేలిక పడుతుందని అన్నారు. ధ్యానం అంటే కష్టంతో కూడుకున్న క్రతువు అనుకోవద్దని, ఇది తేలికైన ప్రక్రియ అని చెప్పారు. ద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు రాయ్ జగపతిరాజు మాట్లాడుతూ మాంసాహారం వద్దు, శాకాహారమే ముద్దు అంటూ నినాదం చేశారు. ఈ సందర్భంగా రాయి జగపతిరాజు, బిందు మాధవి మాట్లాడుతూ మాంసాహారం భుజించటం వల్ల లేని వ్యాధులను కొని తెచ్చుకోవటమేనని, శాకాహారం భుజించటం వల్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. అహింసా ధర్మాన్ని పాటిస్తూ ధ్యానం చేస్తే సుఖ సంతోషాలతో పాటు ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తామని పేర్కొన్నారు. నేను 5 minutesలో వెళ్ళి మళ్ళీ వచ్చాను బయట. నేను రెగ్యులర్ యోగా, సుదర్శన క్రియ, ధ్యానం చేస్తాను. ప్రాణాయామం, ఈ యోగా, ప్రాణాయామం, సుదర్శన క్రియ ఈ 3 దేనికంటే మనం డీప్ మెడిటేషన్లో తీసుకెళ్ళడానికి. అంతే. అల్టిమేట్గా మెడిటేషన్ అనేది మనకి, ఆ మెడిటేషన్ వల్ల నాకున్న అనుభవం 100% నేను రాసిస్తా. బ్యాడ్ థాట్స్ రావు. అంటే నెగిటివ్ ఆలోచనలు రావు, తప్పుడు ఆలోచనలు రావు. మంచి ఆలోచనలు మీకు తెలియకుంటే అది డౌన్లోడ్ అయిపోతుంటాయి వేదాల మాదిరిగా. అది ఒక సిస్టమ్. అందుకే ఎంతో మా అనుభవాలు, గురువులు సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మత్ శ్రీ గురు పర్యంతం ముందే గురు పరంపరం. ఈ గురు పరంపరలో ఎంతోమంది గురువులు రకరకాల వారి అనుభవం తగ్గట్టు ఎన్నో టూల్స్ని మనకి ఇవ్వడం జరిగింది. అందులో పత్రిజీ గారి తాలూకా ఈ పిరమిడ్ ధ్యానం కూడా చాలా వరల్డ్ ఫేమస్ చెందిందంటే, ఈజీ వేలో ధ్యానం మోడ్లోకి మనకు వెళ్ళడానికి ఇది ఒక బెస్ట్. ఇదేంటంటే ఇది ఫ్లైట్ జర్నీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు కోకూరి బిందు మాధవి. మేము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాము. మేము అందరికీ ధ్యానం అందాలి అనే ఒక సదుద్దేశంతో ప్రతి ఆదివారం సాయంత్రం 4 నుంచి 6 వరకు ఉచితంగా ధ్యానం అనేది బిఎస్ఎన్ఎల్ ఆఫీస్, జీటీ రోడ్ ఎదురుగా వరసిద్ధి వినాయక టెంపుల్ పక్కన ఒక యోగా సెంటర్ ఉందండి. ఆ హాల్లో మేము ధ్యానం అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. రాష్ట్రంలోనూ జిల్లాలోనూ బాడీ బిల్డింగ్కు ఆదరణ పెరగాలని, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగావకాశాలు కల్పించాలని ది ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాడపల్లి శ్రీనివాసరాజు అన్నారు. నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న V1 రెస్టారెంట్లో ది ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జిల్లా చీఫ్ ప్యాట్రన్గా డాక్టర్ బాడాన దేవభూషణ్ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ పట్ల ప్రజల్లో తీవ్రమైన అపోహలు ఉన్నాయని, వాటిని విడనాడాలని చెప్పారు. కేవలం ప్రోటీన్లో వే ప్రోటీన్, సోయా ప్రోటీన్ మాత్రమే బాడీ బిల్డర్లు తీసుకుంటున్నారని చెప్పారు. త్వరలో వైట్ రైస్ ప్రోటీన్ను కూడా మార్కెట్లోకి తెస్తున్నామని చెప్పారు. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చెప్పారు. ఈ ప్రోటీన్ ద్వారా లావుగా పెరగటానికి, తగ్గటానికి ఉపయోగపడుతుందని చెప్పారు. తమ అసోసియేషన్ స్టెరాయిడ్స్ డ్రగ్స్కు పూర్తిగా విరుద్ధమని, వీటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామన్నారు. విద్యావేత్త, వ్యవస్థలపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి డాక్టర్ బాడాన దేవభూషణ్ రావును జిల్లా చీఫ్ ప్యాట్రన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని తెలిపారు. మొదట శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ అసోసియేషన్ త్వరలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తామని చెప్పారు. జిల్లా నూతన కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కొయ్యాన గౌరీశంకర్, అరుగుల సంతోష్, బట్న నవీన్, ఎన్ భాస్కర్రావు, ఆర్ గణేష్, బి నాని, బి అరవింద్, కె లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. భీమవరం వాసి మన శ్రీనివాసరాజు గారు మన శ్రీకాకుళం విచ్చేయడం చాలా సంతోషదాయకం. ఆయన గడిచిన చాలా రోజుల నుంచి నాకు వస్తానని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఆయన వ్యక్తిగత పనులపైన
కొద్దిగా ఆలస్యమైందని చెప్పుకోవాలి. ఈరోజు రావడం అనేది ఆయనకి మనం ముందుగా స్వాగత సమాంజలు తెలియజేసుకుంటూ ఉన్నాం. శ్రీకాకుళం తరఫున, శ్రీకాకుళం బాడీ బిల్డర్స్ అసోసియేషన్ తరఫున, అలాగే శ్రీకాకుళం పట్టణ ప్రజానికం తరఫున నేను ఒక విద్యార్థివేత్తగా, సామాజికవేత్తగా ఆయనకి స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈ సభని ముందు నడిపించవలసిందిగా శ్రీనివాసరాజు గారిని కోరుతున్నాను. మా మదర్ పాల్గొనవడం ఏంటంటే ఎక్కడో దగ్గర నాకు ఉత్తరాంధ్ర మీద ఒక ప్రేమ అభిమానం ఉండేది. నా ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా నా ఆక్వాకల్చర్లో 1990లో ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా డిఎల్పురంలో 100 ఎకరాలు తీసుకొని సత్తరపేటలోని ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కోసం వచ్చాను నేను. అప్పుడు ప్రేమతో తర్వాత మళ్ళీ ఎడ్యుకేషన్ కారణం అట్ల వల్ల మళ్ళీ నేను అట్ల నుంచి డిస్పోజ్ అవ్వడం జరిగింది. అయితే ఈ బాడీ బిల్డింగ్ ప్రక్రియలో నేను భారతదేశం నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఇండియన్ బాడీ ఫెడరేషన్ తాలూకు అనుబంధ సంస్థ అయిన మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నేను. అలాగే ఏంటంటే నా అసోసియేషన్ ద్వారా ఇంచుమించుగా ఈ 8 సంవత్సరాల టెర్నర్లో ఇంచుమించు 30 మంది విద్యార్థులకి ఈ బాడీ బిల్డర్లకి ఎంప్లాయ్మెంట్ జరిగింది స్పోర్ట్స్ కోటాలో. ఇది మన ఇండియన్ ఆర్మీలో కానీ సిజిఎస్టీ జిఎస్టీ లేకపోతే నావీలో కానీ అట్లోనే, అలాగే ఇండియన్ రైల్వేస్లో కూడా. అలాగే ఏంటంటే ఈరోజు మనకి శ్రీకాకుళంతో స్టార్ట్ అయ్యి విజయనగరం జిల్లా అసోసియేషన్లు అలా ఒకటి రీసఫల్ చేసుకుంటూ వస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలోని యువతను ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఏంటంటే మొట్టమొదటిగా మన గౌరీ శంకర్ని మీ అందరికీ తెలుసు, సుపరిచితుడు, మంచి బాడీ బిల్డర్, అలాగే భాష పలాస నుంచి సంతు, వీళ్ళందరూ. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ మరియు మానవహారం జరిగింది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శాంతి వారోత్సవాలలో భాగంగా శ్రీకాకుళం ఏపీహెచ్బి కాలనీ నుంచి జడ్పీ జంక్షన్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు మరియు జడ్పీ జంక్షన్లో మానవహారంగా ఏర్పడ్డారు. మహిళలపై అత్యాచారాలు నశించాలి, దోషులను వెంటనే శిక్షించాలి, ప్రపంచ శాంతి నెలకొల్పాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జానకిరామరాజు, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, పార్వతీశం మాస్టారు, పొన్నాడ రవికుమార్, నటుకుల మోహన్, గోవిందరాజులు, భోగెల ఉమాకవి, అప్పలనాయుడు, మాధవి, గోపి, ఈశ్వరరావు, తేజ తదితరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.